హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బొటిక్. ఈరోజు అయితే కనుక మన వీడియోలో చాలామందికి అయితే ఒక డౌట్ వస్తుందండి. మీరు బ్లౌజెస్ స్టిచ్ చేస్తారా, లెహంగాసా, డ్రెస్సెస్ స్టిచ్ చేస్తారా అని అడుగుతున్నారు. మన దగ్గర ప్రతి ఒక్కటి స్టిచ్చింగ్ అవైలబిలిటీ ఉందండి. ఏ ఒక్కటో అన్నదే కాకుండా ప్రతిదీ మనం స్టిచ్ చేస్తాము. సో మనం ఒక్కో రకం ఒక్కొక్క వీడియో చేయడం వల్ల, ఒక వీడియో చూసిన వాళ్ళు ఇంకో వీడియో చూడకపోవడం వల్ల మీరు డ్రెస్సెస్ స్టిచ్ చేస్తారా, లెహంగాసా, లాంగ్ ఫ్రాక్స్ అని అడుగుతున్నారు. సో అందుకని మేము ఈ వీడియోలో అయితే అన్ని రకాలు కవర్ చేయడానికి ట్రై చేస్తామండి. ఫస్ట్ అయితే కనుక మనం లెహంగా చూద్దామండి. ఇది మనం ఇది సారీ అండి. సారీకి మనం క్రేప్ లైనింగ్ వేసి బ్లౌజ్ అయితే కనుక మీరు చూడొచ్చు, ఇలా కోట్ మోడల్ అయితే స్టిచ్ చేసాము. ఫస్ట్ అయితే కనుక ఇలా క్రాప్ టాప్ స్టిచ్ చేసామండి. లైనింగ్ క్రేప్ వేసేసి సేమ్ సెల్ఫ్ పైపింగ్ ఇచ్చేసాము. ఇలాగ బ్యాక్ ఓపెన్ ఇచ్చాము. దీనికి మనం ఈ కోట్ అయితే స్టిచ్ చేసామండి. మీరు చూడొచ్చు, నెట్ క్లాత్కి ఎడ్జిల వైపు కొంచెం నెట్, ప్లెయిన్ నెట్ అయితే ఇస్తారు. సో ఆ నెట్ని మనం ఇలాగ డోరీలాగా స్టిచ్ చేసి తిరిగేసామండి. మనకి ఇక్కడైతే హ్యాంగింగ్స్ చూడొచ్చు ఎంత బాగున్నాయో, చాలా నీట్గా ఉన్నాయి. కొత్త మోడల్. దీనికైతే ఇలా ఇచ్చేసాం హ్యాంగింగ్స్. ఇదైతే కనుక మనకు పోస్ట్లో కూడా పెట్టానండి ఫోటో. దీంతో పాటుగా ఇంకొక లాంగ్ కోటు డ్రెస్ కూడా స్టిచ్ చేసామండి, లెహంగా. అదైతే వీడియో తీయలేదు, అర్జెంట్ అనేసి మేము ఇచ్చేసామండి. ఇది ఒకటే ఉంది మన దగ్గర, సో అందుకే ఇది చూపెడుతున్నాను. కోటుకి అయితే కనుక మనం ఈ లేస్ వేసామండి. ఈ లేస్ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ సిల్వర్ గోల్డ్ కాకుండా కొంచెం ఇలా కాపర్ షేడ్ వచ్చేలాగా సెలెక్ట్ చేస్తే దీనికి కరెక్ట్ సూట్ అయింది. చాలా బాగుంది చూడండి. ఇలా కోటుకి అయితే కనుక కింద రౌండ్గా ఇలా ఇచ్చేసాం, నెక్క దగ్గర కూడా. లెహంగా చూసేద్దాం ఇప్పుడు. ఇది లెహంగా అండి. మనకు పైన అయితే కనుక ఇలా బెల్ట్ టైప్ ఇచ్చేసాము. ఎలాస్టిక్ కాదు, ఇలా బెల్ట్ ఇచ్చేసాము. దీనికి మనం ఇలాగా ఫ్యాంట్కు ఉంటాయి కదా హుక్, ఈ హుక్ అయితే కనుక ఇలా ఇచ్చేసామండి. 3 ఇచ్చాము. ఇలాగా మనం అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోవచ్చు. ఇలాగా బెల్ట్ అయితే కనుక ఇలా ఇచ్చేసాము. లెహంగా గేర్ అయితే కనుక చాలా ఎక్కువ ఉందండి. చూడొచ్చు మీరు. కింద అయితే ఇంకా జిగ్జాగ్ అవ్వలేదు. అన్ని రకాలు చూపించాలని అయితే ఇది చేసేస్తున్నాము. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి కాబట్టి తీసుకెళ్ళిపోతున్నారు. సో అందరిది ఒకేసారి చేయడం అయితే కుదరట్లేదండి. మీరు చూడొచ్చు, లెహంగాకి ఇక్కడ జిప్ అయితే ఇచ్చామండి. ఇలాగా సైడు వేసుకోవడానికి తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా లెహంగా వేసుకునేటప్పుడు మీరు ఫినిషింగ్ కూడా చూడొచ్చు. ఈ సైడ్స్ ఎంత బాగా ఫినిషింగ్ ఇచ్చామో జిప్కి. వేసి చూపెడుతున్నాను ఉండండి ఒకసారి. ఫినిషింగ్ చూడొచ్చు. కనీసం మనకు జిప్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చారు మన బొటిక్లో. తను చాలా బాగా స్టిచ్ చేస్తారండి. లోపలైతే మనం క్రేప్ లైనింగే ఇచ్చేసాము. ఇదైతే మనకి బెస్ట్ అండి. కంఫర్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కలర్ పోదు. మనకి బయట దానికి ఎప్పుడు ఒకేలా కాంబినేషన్ అయితే చక్కగా ఉంటుంది. లోపల కాటన్ వేస్తే కనుక కొన్ని కలర్ ఫేడ్ అయిపోతే లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో క్రేప్ వల్ల మనకి ఇదే యూజు. కంఫర్ట్ ఉంటుంది, కలర్ పోదు. లెహంగా అయితే ఇదండి. మొత్తం లెహంగా అయితే ఇదండి. ఇది క్రాప్ టాపు, కోటు, కిందది లెహంగా. నెక్స్ట్ అయితే కనుక చుడీదార్ చూసేద్దాం. మనకి ఇలా చుడీదార్స్ కూడా స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి. మీరు ఫినిషింగ్ చూడొచ్చు. బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చేసి పైపింగ్ అయితే ఇచ్చేసాము. మనకి ఫ్యాంట్ ఉంటుంది కదా, ఫ్యాంట్ క్లాత్. ఇది కూడా మేము స్ట్రైట్ కట్ ఫ్యాంట్ అయితే స్టిచ్ చేసామండి. ఆ ఫ్యాంట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. ఇప్పుడైతే మన దగ్గర లేదు. ఇదండి డ్రెస్. హ్యాండ్కి కూడా పైపింగ్ ఇచ్చేసాము. ఇదైతే లాంగ్ ఫ్రాక్ అండి. సారీ లాంగ్ ఫ్రాక్లా స్టిచ్ చేసాము. ఇది మనకి పళ్ళు పార్టు. ఇదంతా సారీ కలర్ వచ్చేసింది. సో పళ్ళు పార్ట్ అంతా ఎలా వచ్చేసింది. పళ్ళు చాలా బాగుంది కదా అనేసి మేము దీన్నే బాడీ కింద అయితే పెట్టేసి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చేసామండి. చూడొచ్చు మీరు కట్ వర్క్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. చాలా బాగుంది. కట్ వర్క్ కూడా ఎంత మంచి ఫినిషింగో ఒకసారి చూడొచ్చు మీరు. బ్యాక్ ఇలాగా, హ్యాండ్ ఇలాగా బాహుబలి బుట్ట అంటాం కదా, సో ఈ బుట్ట ఇచ్చేసి ఈ గ్రీన్ కలర్ మనం బెల్ట్ లాగా అయితే ఇచ్చేసాము. ఇది ఫ్రంట్కి వచ్చి ఇలా పెట్టాను డిజైన్ హ్యాండ్కి. బ్యాక్ ఏమో
ఇలా పాట్ నెక్ ఇచ్చేసి ఇక్కడ కొంచెం కాపర్ గోల్డ్లా ఉంది కాబట్టి సో మనం కాపర్ గోల్డ్ క్లాత్ని ఇలా పైపింగ్ ఇచ్చేసి, పైపింగ్ చూడొచ్చు మీరు, చాలా దగ్గరగా చూపెడుతున్నాను. ఇలా పాట్ నెక్కి పైపింగ్ ఇచ్చేసి డోరీస్ మన క్లాత్తోనే ఇచ్చేసామండి. మనకి ఇది అంబ్రెల్లా ఫ్రాక్ కాదు, ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయించాము. ఫ్రాక్ అయితే ఇదండి, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఫ్రాక్స్ అయితే వీళ్ళు మన దగ్గర ఎక్కువ స్టిచ్ చేయించుకుంటారండి. తినవి అంబ్రెల్లా టాప్ ఒకటి ఉంది, బ్లౌజెస్ కూడా ఉన్నాయి. సో అవి ఇంకా కంప్లీట్ కాలేదు, ఫ్రాక్ ఒకటే కంప్లీట్ అయింది. సో ఫ్రాక్ అయితే చూపెడుతున్నాను. నెక్స్ట్ మగ్గం వర్క్ అండి. ఇది హై నెక్, బ్యాక్ ఓపెన్ పెట్టేసాము. హ్యాండ్కి ఇలా మగ్గం వర్క్, బ్యాక్ ఫ్రంట్ కూడా వర్క్ చేయించేసాము. కట్ వర్క్లో ఇచ్చాను చూడండి. కట్ వర్క్ కూడా ఎంత బాగా స్టిచ్ చేశారో. మన బొటిక్లో స్టిచ్చింగ్ అయితే కనుక చాలా మంచి ఫినిషింగ్ వస్తుందండి. ఇది వర్క్ కూడా చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ బ్లౌజ్ చూసి కంప్యూటర్ వర్క్ అండి. వర్క్ చూడొచ్చు మీరు, ఎంత మంచి ఫినిషింగ్ వచ్చింది. స్టిచ్చింగ్ కూడా ఎంత బాగా స్టిచ్ చేశారో చూడండి. నేను ఇలా మీకు ఎడ్జ్కి చూపెడుతున్నాను ఫినిషింగ్ కోసం. ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చేసాం. మన ఛానల్లో ఇది చాలా హిట్ డిజైన్ అండి. చాలా వేసాం మనం, కలర్ కాంబినేషన్ మార్చి ఎవరి సారీకి తగ్గట్టాలు. చాలా బాగుందండి డిజైన్ అయితే కనుక. మీరు ఫినిషింగ్ కూడా చూడొచ్చు. ఈ పింక్ ఏదైతే ఉందో ఈ పింక్నే మనం క్లాత్ తీసుకొని ఇలా పైపింగ్ అయితే ఇచ్చేసామండి. చాలా బాగుంది. బ్లౌజ్ అయితే కనుక మనకి ఇలా క్రాస్లో వేయించామండి. చాలా బాగుంది. నెక్స్ట్ బ్లౌజ్ చూసారు. ఇప్పుడు ఏ డిజైన్ అయితే చూసాం సేమ్ డిజైన్ అండి. ఇది కూడా చూడొచ్చు మీరు, కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ అయితే ఎలా ఉందో. దానికి ఇంకా స్టోన్ సైజ్ స్టిక్ చేయలేదు, ఇప్పుడే స్టిచ్ చేసాం ఈరోజే. ఇదైతే 3-4 డేస్ పైన అవుతుందండి స్టిచ్ చేసి. స్టోన్స్ అయితే పెట్టేసాం, ఫినిషింగ్ అయిపోయింది. చాలా బాగుంది. ఇది కూడా డోరీస్ క్లాత్వే ఇచ్చేసామండి. హ్యాంగింగ్స్ చూడండి మన దగ్గర చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక మోడల్ అయితే స్టిచ్ చేసామండి. చాలా బాగుంది. ఇది కూడా ఫ్రంట్ ఓపెన్ క్రాస్ కటింగ్లో ఇచ్చేసాము. షేప్ పెట్టి అయితే కనుక మనం స్టిచ్ చేస్తామండి. ఇది నెక్స్ట్ చూసేద్దాం. ఇదైతే కనుక బోట్ నెక్ అండి. బ్యాక్ ఇలా డైమండ్ షేప్ వచ్చేసింది. శారీలో సిల్వర్ కలర్ ఉందని మనం సిల్వర్ కలర్తో అయితే కనుక పైపింగ్ ఇచ్చేసాము. బ్యాక్ ఓపెను మనకి నెట్ క్లాత్కి సాటిన్ విత్ కాటన్ లైనింగ్తో స్టిచ్ చేసామండి. ఇదైతే కనుక ఫ్రంట్ ఇలా బోట్ వచ్చేసింది. చాలా బాగుంది చూడండి. ఇది కూడా బోట్ నెక్కేనండి. ఫ్రంట్ బోట్ వచ్చేసి బ్యాక్ ఇలా పాట్ నెక్ ఇచ్చి బ్యాక్ ఓపెన్ పెట్టేసాం. కింద ఇలాగా పైపింగ్ అయితే ఇచ్చేసాము. ఫ్రంట్ ఇలాగా బోట్ నెక్, ఇది కూడా పైపింగ్ ఇచ్చేసాము. మనకి హ్యాండ్ చూడొచ్చు. ఇది చాలా బాగుందండి. హ్యాండ్ అయితే కనుక మంచి ఫినిషింగ్ వచ్చింది. చాలా బాగా స్టిచ్ చేసాం. మన బొటిక్లో స్టిచ్ చేసిందే. చాలా నీట్గా వచ్చాయి చూడండి. ఫ్రిల్స్ అయితే కనుక ఎంత నీట్గా ఉన్నాయి లైన్గా. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఇది రౌండ్ నెక్కేనండి. సింపుల్గా కుట్టేసాము. సిల్వర్ కలర్ ఉంది శారీలో. కింద ఇలాగా నెక్కి పైపింగ్ ఇచ్చేసి డోరీస్ కూడా ఇలాగా సిల్వర్ క్లాత్ ఇచ్చేసామండి. చాలా నీట్గా మంచి ఫినిషింగ్తో కుడతారు మన మాస్టర్ అయితే కనుక. మంచి ఏది అయినా సరే మనం ఇలా పిక్ చూపెడితే చాలు వెంటనే అది డిజైన్ అయితే కనుక అలా దించేస్తారు. చాలా బాగా కుడతారు. మీరు చూడొచ్చు ఫినిషింగ్ కూడా ఎంత బాగా స్టిచ్ చేశారో. హ్యాండ్కి కూడా పైపింగ్ ఇచ్చేసాం. క్రాస్ కటింగ్. ఇది క్రేప్ క్లాత్ అండి. క్రేప్ క్లాత్ పైన ప్లెయిన్ క్లాత్ తీసుకొని మనమైతే వర్క్ చేసి స్టిచ్ చేసేసాం ఇలాగా. ఇదైతే కనుక లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి. మల్టీ కలర్ సిల్వర్తో డిజైన్ అయితే కంప్లీట్ చేసాము. ఇదైతే కనుక చిలకల డిజైన్ చాలా బాగుంది. మల్టీ కలరు. హ్యాండ్కి ఇలా ఇచ్చేసాము. మనకి ఫ్రంట్ ఏదైతే డిజైన్ ఉందో అదే హ్యాండ్ కూడా ఇచ్చేసాం. చాలా బాగుంది. ఇవన్నీ ఎందుకు చూపెడుతున్నానంటే ఏది కుడతారని అడుగుతున్నారు కాబట్టి అన్ని రకాలు కవర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేసామండి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. ఇదైతే కనుక శారీకి ప్లెయిన్ శారీ తీసుకొని వర్క్ అయితే చేస్తామండి. కట్ వర్క్ ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. ఇది కూడా కట్ వర్కేనండి. చూడొచ్చు మీరు ఎంత నీట్గా మనం ఫినిషింగ్ అయితే ఇచ్చామో. ఈ ఎడ్జెస్ కూడా ఎంత బాగా కలిసాయో చూడండి. అతికినట్టే తెలియలేదు, అంత నీట్గా వచ్చింది. శారీస్ అయితే మనం ఒక వీడియో చూసామండి. వీడియో బాగా లెంతీగా అయిపోతుందని ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఇది బ్యాక్ బాగా హై నెక్ వచ్చి ఫ్రంట్ ఇలా బ్రాడ్ నెక్ వస్తుందండి ఇది. సో బ్యాక్ ఇలాగా హోల్ ఇచ్చేసి స్టిచ్ చేస్తాము. హ్యాండ్ ఇది కూడా బోట్ నెక్. ఇలాగా 2 బార్డర్స్ వచ్చాయి మనకి బ్లౌజ్కి. చిన్న బార్డర్ వచ్చిందేమో ఇలా పెట్టేసాము.
బ్యాక్ ఓపెన్ పెట్టి ఇలా బాల్స్ ఇచ్చేసి మీ క్లాత్ ఏదైతే ఉందో అది బాగా కనబడుతుంది. పెద్ద బార్డర్ వచ్చేసి హ్యాండ్కి ఇలా ఇచ్చేసాము. మనకి ఇంకా కొంచెం బార్డర్ మిగిలితే నెక్కకి ఇలాగైతే స్టిచ్ చేసాము. చాలా బాగుంది. ఇవైతే కనుక చిన్నపిల్లలకి క్రాప్ టాప్స్ అండి, చాలా బాగున్నాయి. ఇవి కూడా మన ఛానల్లో అన్ని రకాలు, మన బొటిక్ దగ్గర అన్ని రకాలు స్టిచ్ చేస్తామండి. సో మీకు అది కుడతారు ఇది కుడతారని డౌట్ లేకుండా మీరు ఏ పిక్ ఇచ్చి ఎలాంటిది కుట్టమన్నా కూడా మేము అయితే స్టిచ్ చేసి మీకు ఇస్తాము. ప్రజెంట్ మా దగ్గర ఉన్న వాటిలో అన్ని రకాలు చూపించానండి నేను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీకు ఎవరికైనా మన దగ్గర స్టిచ్చింగ్ కానీ వర్క్లు కానీ ఏమన్నా చేయించుకోవాలనుకుంటే మేము పైన ఉన్న నెంబర్ ఇస్తామండి. ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము. మీరు ఈజీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.